నమస్తేనా. తెలుగు రెండు రాష్ట్రాల్లో గవర్నమెంట్ స్కూల్ బెస్టా ప్రైవేట్ స్కూల్ బెస్టా అన్న? ఇక్కడ ఒక్కటి ఆలోచించన్న, మనం గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే అంటే మనం ఒక చోటుకి తిరిగి ఇది చూపిస్తే బాగుంటుంది అంటే ప్రైవేట్ స్కూలే బెస్ట్ అంటారు గ్రౌండ్ లెవెల్కి వెళ్తే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే మన మాటలకు వస్తే గవర్నమెంట్ స్కూల్ బెస్ట్ అంటాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి సోమరితనం అనేది ఉండదు. వాస్తవం చెప్తున్నా, అంటే ఇది నేనేదో అంచనా వేయట్లేదు, వాస్తవం చెప్తున్నా. ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లడికి సోమరితనం ఖచ్చితంగా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లోడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, అంటే బయట నాలెడ్జ్. ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లోడికి బుక్ నాలెడ్జ్ ఉంటుంది. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో బెస్ట్ ఏదని చెప్పేసి అంటే మనం రెండు చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు అంటే చెప్పొచ్చు, ఎలా అంటే చెప్తాడు నేను అన్నట్టు, అదే గ్రౌండ్ లెవెల్కి వస్తే గవర్నమెంట్ స్కూల్ బెటర్, మాట వరకు వస్తే గ్రౌండ్ లెవెల్కి వస్తే ప్రైవేట్ స్కూల్ బెటర్, మాట వరకు వస్తే గవర్నమెంట్ స్కూల్ బెటర్. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో స్టూడెంట్ ఎప్పుడే కానీ గవర్నమెంట్ స్కూల్ లాగా ఏది ఆశించబోడు. గవర్నమెంట్ స్కూల్ ఏదంటే ప్రతిదీ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంటే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మధ్యాహ్న భోజనం, స్కూల్స్లో వచ్చే యూనిఫామ్ కానీ, స్నాక్స్ కానీ, అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మార్నింగ్ కూడా టిఫిన్ కూడా ఉందని విన్నా. సో అది కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ప్రతిదీ ఆశిస్తారు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. ఫస్ట్ థింగ్ ఇది మాత్రం వాస్తవం. గవర్నమెంట్ స్కూల్లో ఉండే ప్రతి పిల్లల ఆలోచన ఉంటుందంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. ఫస్ట్ వాళ్ళు మాక్సిమం గవర్నమెంట్ మీద డిపెండ్ అయిపోతారు. అంటే ప్రతిదీ మాకు అక్కడి నుంచి వస్తుంది కాబట్టి నేను వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నా. సో ఏది చేసినా వాళ్ళే మాకు ఇస్తారు. సో వాళ్ళతోనే మేము అనుబంధం అయి ఉండాలని చెప్పేసి. కానీ ప్రైవేట్ స్కూల్స్ అలా ఉండవు, టూ డిఫరెంట్. వాళ్ళకంతా ఇక్కడ పరోక్షంగా ఉంటుంది, అంటే వాళ్ళకి సంబంధం లేకుండా, అంటే వీళ్ళే ఒక సొంత గవర్నమెంట్ లాగా. వీళ్ళు పెట్టుకుండే రూల్సే నిజమైనట్టు, వీళ్ళు చెప్పే చదివే నిజమైనట్టు ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉంటుందంటే బయట ప్రపంచం ఎక్కువ చెప్పనివ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్కూల్లో నేనే చెప్పను, మీరే చెప్తారు. ఏమని చెప్తారు? ఏదో రెసిడెన్షియల్స్ అని, టెక్నో స్కూల్స్ అని, ఐఐటీస్ అని, ఐఐటీలు అని, ఈ టెక్నో అని ఏవో వస్తుంటాయి కొత్తగా. వాళ్ళకి ఎలా ఉంటుందంటే క్లాస్లో లెసన్ చెప్పడం తప్ప బయట లెసన్ గురించి ఎవరు చెప్పరు. అట్లీస్ట్ ప్రైవేట్ స్కూల్లో ఉండే పిల్లలకి ఎలా టికెట్ తీసుకోవాలో కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ దగ్గరికి వెళ్ళి టికెట్ ఎలా రిజర్వేషన్ చేయాలో కూడా తెలియదు. ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని రావాలంటే వాడు టికెట్ కాదు, దాంతో ఏ సీట్ ఖాళీ ఉందో కూడా చెప్పేస్తాడు అక్కడికి వెళ్ళి. సో వాడికి అలా ఉంటుంది గొంతు. ప్రైవేట్ స్కూల్ వాడికి అంతగా ఉండదు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే 24 hours బుక్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ స్కూల్ అలా కాదు, బుక్ ఉంటుంది ప్లస్ లైఫ్లో ఇంకో నాలెడ్జ్ ఉంటుంది. నీ లైఫ్ ఒక 2 పట్టాల మీద వెళ్తున్నప్పుడు పట్టాలు తప్పింది అనుకో ప్రైవేట్ స్కూల్ పైకి వెళ్ళలేడు. అదే గవర్నమెంట్ స్కూల్లో ఉండే విద్యార్థి పట్టాల మీద వెళ్తూ అలా తప్పాడు అనుకో మళ్ళీ రాగలుగుతాడు. అవసరమైతే వేరే ఫీల్డ్ కూడా వెళ్ళగలుగుతాడు. తను కేవలం చదువు మీద డిపెండ్ అవ్వడు. గవర్నమెంట్ స్కూల్ ఉండే విద్యార్థి చదువుతో పాటు క్రీడ, క్రమశిక్షణ, వినయ విధేయత ఇంకా అంటాం కదా చాలా ఎగ్జాంపుల్స్, ఇంకా ఎక్స్ట్రా అదర్ యాక్టివిటీస్ లో కూడా ముందే ఉంటాడు గవర్నమెంట్ స్కూల్ అబ్బాయి. కానీ ప్రైవేట్ స్కూల్ అలా ఉండదు. కేవలం ఐఐటీలు, ఈ టెక్నో, ఇంకా త్రిబుల్ ఐటీలు ఇవన్నీ అంటే వీటికే డిపెండ్ ఉంటారు. కాబట్టి సో బయట నాలెడ్జ్ గురించి చెప్దామన్నా కూడా టీచర్లకు ఇంట్రెస్ట్ రాదు. ఫస్ట్ అరే టైం అయిపోద్దేమో వీటికి నాలెడ్జ్, మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇవి చాలు కదా అని చెప్పేసి. సో చెప్పలేం. అంటే ఒక మాటలో చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్ కొంచెం కొద్దిగా కాస్త కొంచెం బెటర్. ఎందుకంటే లైఫ్ లో ప్రతి ఒక్కరు చదువుతారు, ప్రైవేట్ స్కూల్లో ప్రతి ఒక్కరు చదువుతారు. కానీ అందరు టాపర్స్ అవ్వరు కదా. సో వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు టాపర్ అవ్వకపోతే వాడు ఏం చేయాలో అర్థం కాదు. అలా నేర్పించారు అక్కడ ప్రైవేట్ స్కూల్లో. ఏమని నేర్పిస్తారు? కేవలం చదువు గురించే చెప్తారు. సో నీకు బయటికి వెళ్ళడానికి ఎలా నువ్వు చేస్తావు? కానీ కొన్ని స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్లో, నాట్ లైక్ కార్పొరేట్ అనమాట. కార్పొరేట్ స్కూల్స్ కాకుండా నార్మల్ స్కూల్స్ కూడా ఉంటాయి. సో అలా స్కూల్స్ ఎలా ఉంటుందంటే నార్మల్ గా ఉంటుంది. లైక్ చదివిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరు ఎక్కువగా గవర్నమెంట్ జాబ్కి వెళ్తున్నారు? మాక్సిమం ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళే వెళ్తున్నారు గవర్నమెంట్ జాబ్స్. ఎందుకంటే చెప్పమంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, గవర్నమెంట్ స్కూల్లో ఉండే విద్యార్థి 10th అయిపోగొడతాడు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థి 10th అయిపోగొడతాడు. ఓకే, అందరితో వదిలేద్దాం. తర్వాత మళ్ళీ ఇంటర్కి వస్తారు ఇద్దరు. గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. కానీ ప్రైవేట్ కాలేజీలు ఉన్న విద్యార్థికే ఐఐటీలు, జేఈలు, ఎక్కడ ఎన్ఐటీలు ఇవన్నీ వస్తాయి. గవర్నమెంట్ విద్యార్థికి వస్తుంది. సో కాబట్టి జాబ్స్ కూడా ఈజీగా ప్రైవేట్ స్కూల్లో ఉన్న విద్యార్థులకే వస్తాయి. అంటే అది ఇంకా చట్టం అనేది రాలేదు. ఇంకా మనకి తమిళనాడులో వచ్చింది. లేదు, ఆ చట్టం అక్కడ రాలేదు, తమిళనాడులో వచ్చింది. సో తమిళనాడులో ఉందన్నమాట ఆ పర్సంటేజ్. సో మనకు రాలేదు. సో ఆ విధంగా జరుగుతుంది. మన ప్రైవేట్ స్కూల్ వాళ్ళే వెళ్తున్నారు ప్రైవేట్ స్కూల్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి టోటల్ గా ఇంగ్లీష్ కల్చర్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ వాళ్ళకి కొంచెం వెస్టర్న్ ఉంటుంది కల్చర్ కూడా. సో వాళ్ళ కల్చర్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఫారిన్కి వెళ్ళి అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అలవాటు పడి అక్కడే సెటిల్ అయిపోవాలని చెప్పేసి ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ కి ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళే ఎక్కువ అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు. ఇండియన్ ఆర్మీకి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారా, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు? ఇండియన్ ఆర్మీలో ఉండే వాళ్ళ ఇండియన్ ఆర్మీకి వెళ్ళేవాళ్ళు, ఆర్మీకి వెళ్ళాలి ఆశ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎక్కువ ఉన్నారా, ప్రైవేట్ స్కూల్ నుంచి ఎక్కువ ఉన్నారా? అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎక్కువ ఉంటారు, కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా ఆర్మీలో సెలెక్ట్ అయ్యి 2021 బ్యాచ్ నాది.
నేను ఒక్క నేను 2021లో నా సెలక్షన్ అయిపోయింది ఆర్మీలో. సో నేను ప్రైవేట్ స్కూల్ చదివినవాడిని, కానీ అది ఆలోచన ఉండాలా. ఏ స్కూల్ వెళ్తున్నాను కదా, ఆర్మీ అనేది అంతా వచ్చేసి నీకు ఇట్ లైక్ ప్యాట్రియాటిజం. నీకు ఎక్కడి నుంచి వెళ్ళాం కాదు, నీ ఆలోచన ఉండాలి ఫస్ట్ థింగ్. సో అలా ఉంటేనే నువ్వు వెళ్ళగలుగుతావు. సో నేను 21లో సెలెక్ట్ అయ్యా, బట్ ఆ సెలక్షన్ అగ్నిపత్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. అది తెలిసి ఉంటుంది మీకు. సో అప్పుడు ఇక్కడ అంత ధర్నా అంతా జరిగారనమాట. సో 21లో సెలక్షన్ అనేది నాకు క్యాన్సిల్ అయిపోయింది. అది మొత్తం 3 సెలక్షన్ అయిపోయింది. సో నేను ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చాను, కానీ నాకు ఆలోచన వచ్చింది కదా వెళ్ళాలని చెప్పేసి. సో నాతో పాటు సెలక్షన్ అయిన వాళ్ళందరూ కూడా చాలా వరకు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళే ఉన్నారు. సో తక్కువ ప్రైవేట్ వాళ్ళు ఆర్మీకి. ఫైనల్ ప్రశ్న, రెండు తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ స్కూళ్ళు ప్రాధాన్యత ఎక్కువ ఉందా, ప్రైవేట్ స్కూల్లో ప్రాధాన్యత ఎక్కువ ఉందా? ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ ఉంది ప్రాధాన్యత. గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడైతే చాలా బాగున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే కొత్త సంస్కరణలు వచ్చాయి ఇప్పుడు. గవర్నమెంట్ స్కూల్లో కొత్త సంస్కరణలు వచ్చాయి ఇప్పుడు. అంటే మధ్యాహ్న భోజనం యొక్క క్వాలిటీ పెంచడం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వడం. అండ్ ఇక్కడ తెలంగాణలో నేను విన్నాను ఏంటంటే మధ్యాహ్నం మార్నింగ్ కూడా టిఫిన్స్ పెడుతున్నారని చెప్పేసి విన్నా. సో అది తెలియదు నాకు, అన్నారు స్నాక్స్ పెట్టడం. ఇంకొకటి ఇప్పుడు రెమిడియల్ క్లాసెస్ అని కొత్తగా జరుగుతున్నాయి. రెమిడియల్ క్లాస్ అంటే వెనకబడ్డ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో చదువులో వాళ్ళకి స్పెషల్ క్లాసులు ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇవి ఒకటి ప్రాజెక్ట్స్ అనేవి కొత్తగా పెట్టారు. అంటే ఇది జరుగుతుంది, అది ఒకవేళ మనకు దగ్గరలో ఉంటుంది, అది వెళ్ళి చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓరుగల్లు కోట గురించి లెసన్ ఉందంటే అక్కడికి వెళ్ళి చూపించడం. గవర్నమెంట్ స్కూల్సే, ప్రైవేట్ కూడా కాదు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి తీసుకెళ్లి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం, అది నిజంగానే ఉందని చెప్పి పిల్లలకు చూపించడం, వాళ్ళకి చెప్పడం, ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అయితే ఇప్పుడు కొంచెం బెటరే. థ్యాంక్ యూ.